సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. బుద్ధి నిశ్చయ శూన్యమై మనసు కూడా చైతన్యమయమై ఆ పరమాత్మ ఒక్కడే తప్ప అన్యులెవరూ లేరని ఆత్మను తెలుసుకున్నవారు ధన్యులు. విషయ సుఖాల నుండి విముఖులైన వారి ఇంద్రియాలు ఆత్మోన్ముఖమవుతాయి. అప్పుడే నిజమైన ఆత్మసుఖం ప్రకటమవుతుంది. ఇతరమైనవన్నీ సుఖాలు కావు. విషయ వికారాలతో కప్పబడి అతి సూక్ష్మంగా ఉన్న ఆత్మజ్ఞానాన్ని గ్రహించడం కష్టం. పరమానంద ప్రాప్తికి సరైన సాధనలు తెలుసుకోవడం అతి కఠినం. హిరణ్య గర్భ పదవి వరకు ఇహపర సుఖాలు ఎందు విరక్తి కలిగిన వారే బ్రహ్మపదానికి అభిషక్తులు. అట్టివారే ముక్తులని గ్రహించాలి. మనసును విషయ సుఖాల నుండి మెల్లమెల్లగా వెనుకకు మరలించి ఆత్మస్వరూపంలో స్థిరపరిచి ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి. ఇహలోక పరలోక సుఖాలు యందు వైరాగ్యం కలిగి హర్షశోకాది ద్వంద్వాలను త్యజించిన బుద్ధిమంతులకే ఈ సుఖం. ఇదే ఆధ్యాత్మయోగం. ఇదే ఆధ్యాత్మయోగం. అధిదైవిక, ఆధ్యాత్మిక, ఆదిభౌతికాలనే తాపత్రయాల బడబారణ జ్వాలల్లో బాగా మసిలిపోతున్న భవసాగరంలోని నీటిలో ఎవరు సుఖంగా ఉండగలరు? దాని నుండి తమను తాము ఉద్ధరించుకోవడానికి భగవంతుని అనుగ్రహాన్ని పొందాలి. నా చరిత్రను శ్రద్ధగా శ్రవణం మననం చేయాలి. నా విచిత్ర లీలలను శ్రోతలు పుత్రమిత్ర బంధు కలత్రాలతో సహా వింటే ఇహపర సుఖాలు లభిస్తాయి. భాగ్యవంతులు శ్రద్ధాలువులైన శ్రోతలు నా కథలను ఏకాగ్రతతో వింటే శాంతికే శాంతి లభిస్తుంది. ఈ కథ నిర్జరీ ప్రవాహంలో కర్మాకర్మలనే లవణం కరిగిపోతుంది. శ్రవణ ద్వారాల నుండి నా రూపం నయనాలలోకి ప్రవేశిస్తుంది. నా చరిత్ర శ్రవణంతో పాతకాలు నశిస్తాయి. అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. శ్రవణంతో జనన మరణాలు వదిలిపోతాయి. శ్రవణంతో శ్రోతలు బ్రహ్మత్వాన్ని పొందుతారు. శ్రవణం కేవలం బ్రహ్మార్పణ బుద్ధితో చేయాలి. సాయి శ్రీరాముడు, సాయి పరబ్రహ్మదాత, సాయి భగవంత. మీరు కించిత్తులైనా దిగులు పడకండి. ఎల్లప్పుడూ ఆనందభరితులై ఉండండి. మరణం వరకు ఏ చింత పెట్టుకోకండి. నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను.
కలల పంట